గుంటూరు వీవీఐటీలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో సదస్సు ఏర్పాటు చేశారు. ర్యాగింగ్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వీవీఐటీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, ఈగల్ విభాగాధిపతి ఐజీ రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఈ సదస్సులో పాల్గొన్నారు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కానీ ఇటువంటి వాటిల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశ భద్రత కూడా సంబంధించిన అంశం కాబట్టి విద్యార్థులందరూ చైతన్యంతో ముందుకు రావాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఇటీవల ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఎక్కడా కూడా గంజాయి పండకుండా ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పేసి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకి కీ కాన్సెప్ట్ తీసుకున్నాం. ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్, ప్రతి తల్లి కూడా విద్యార్థుల్ని వాళ్ళ పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలని. ఒక్కసారి మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే మళ్ళీ మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ జాబ్ వెరిఫికేషన్ మళ్ళీ పోలీసే చేసి మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి. సో మీకు కేసు ఉందంటే ఈవెన్ ఇట్స్ అ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఇట్స్ అ ప్రైవేట్ జాబ్, మేము క్లియరెన్స్ ఇవ్వము సిన్స్ యూ హ్యావ్ అ క్రైమ్. వెదర్ కన్స్యూమర్స్ నేను సప్లై చేయట్లేదు, నేను కన్స్యూమే చేస్తున్నానంటే కన్స్యూమ్ చేసినా యు ఆర్ అన్ అక్యూజ్డ్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ద్వారా ప్రతి ఒక్క కేసులో 8 మంది అక్యూజ్ ఎలాగా వస్తున్నారంటే ఇట్స్ అ లింక్. మేము ఒక్కరిని అరెస్ట్ చేస్తామంటే దాన్ని వాళ్ళతో పాటు ఎవరు కన్స్యూమ్ చేశారు, వాళ్ళకి ఎవరు పెడ్లింగ్ చేశారు అన్ని వీ విల్ గో టు ద లాస్ట్ పాయింట్.